అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ శివయ్య దయ వల్ల మనందరం ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. తప్పకుండా మీ అందరికీ ఈ వీడియో అనేది నచ్చుతుంది, అలానే ఎంతో కొంతైనా సరే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ కూడా ఒక చిన్న మాట అయితే చెప్దాం అనుకుంటున్నానండి. మనలో కొంతమంది అయినా సరే ఆ పరమేశ్వరుడు ఇలాంటి అవకాశాన్ని మాకు కూడా ఇస్తే బాగుండు అని అనుకుంటారేమో అని, ఆ కొంతమందికైనా ఉపయోగపడుతుందేమో అని ఈ చిన్న మాటనైతే మీ అందరికీ చెప్తున్నాను. ఎవరు కూడా దీన్ని తప్పుగా భావించరనే కోరుకుంటున్నాను. షిరిడి సాయినాథుడిని గురుస్వరూపంగా భావించి ఆరాధించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. బాబా గురుత్వంలో బాబా చూపించిన నిదర్శనాలతో కొన్ని ఏళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది సాయి లోకబాల ట్రస్ట్. సాక్షాత్తు పరమేశ్వరుడు నివాసమైన కాశీక్షేత్రంలో గత కొన్ని నెలలుగా ప్రతి పౌర్ణమి రోజు కూడా షిరిడి సాయినాథుడికి గంగా హారతి అయితే నిర్వహిస్తుంది బాల శరవణన్ గారి నేతృత్వంలో సాయి లోకబాల ట్రస్ట్. అయితే ఈ నెలలో కూడా ఏప్రిల్ 12వ తేదీ శనివారం సాయంత్రం 6:30 గంటలకు కాశీలోని గంగానది ఒడ్డున చౌకీఘాట్లో ఈ గంగా హారతి అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ హారతిలో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తుంది సాయి లోకబాల ట్రస్ట్. ఒకవేళ మనం వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నా, ఒకవేళ ఎవరైనా మన వాళ్ళు కాశీలో ఉన్నా కూడా ఆ సమయంలోని చక్కగా మీరు గంగానది ఒడ్డున చౌకీఘాట్కి వెళ్ళి మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఒకవేళ వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు అని అనుకుంటే కనుక స్క్రీన్ మీద ఒక జీపే నెంబర్ ఇస్తున్నానండి. ఆ జీపే నెంబర్కి మీకు తోచినంత సహాయం చేసి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లోని మీరు ఆ స్క్రీన్ షాట్ పెట్టి మన కుటుంబం యొక్క పూర్తి వివరాలు అంటే గోత్రనామాలు అన్నీ పెడితే కాశీలో గంగానది ఒడ్డున గంగా హారతిలోని మన పేర్లతోని అక్కడ పూజనైతే నిర్వహిస్తారు, సంకల్పం చెప్పిస్తారు. స్వయంగా కాశీ వెళ్ళలేని వాళ్ళు ఎంతోమంది ఉంటారండి. కాశీలోని ఒక చిన్న అవకాశం దొరికినా చాలు అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి మీ అందరి కోసం ఈ చిన్న అవకాశం అని అనుకోవచ్చు. పరమేశ్వరుడు అలానే ఆ బాబా ఇచ్చిన ఒక చిన్న అవకాశం అనుకొని మనందరం భావించి ఈ చిన్న సహాయం అయితే మనందరం కూడా చేయొచ్చు. అంతేకాకుండా కొన్ని వందలాది మందికండి కాశీలోని అన్న వస్త్ర సేవ దానాల్లో కూడా మనం ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అయినా సరే పాల్గొనే అవకాశం సాయి లోకబాల ట్రస్ట్ అయితే కల్పిస్తుంది. ఇది అఫీషియల్ సర్టిఫైడ్ ట్రస్ట్ అండి. మీరు నమ్మకంతో మీకు తోచినంత డొనేషన్ అయితే వాళ్ళకి జీపే ద్వారా చేయొచ్చు. ఒకవేళ జీపే కాకపోయినా కూడా ఇక్కడ నేను స్కానర్ని అయితే పెడుతున్నాను. సో స్కానర్ ద్వారా కూడా మీరు పే చేసి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో పెడితే వాళ్ళు మన కుటుంబ సభ్యుల పేరు మీద పూజ నిర్వహిస్తారు. అంతేకాకుండా అక్కడ మనం అన్నం, వస్త్రం, అన్ని దానాలు కూడా చేసినంత పుణ్య ఫలితం దొరుకుతుంది. ఒకవేళ మీకు కూడా ఇలాంటి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఎంతో కొంత మీకు తోచినంత సహాయం ట్రస్ట్ ద్వారా మనం ఇచ్చామనుకోండి, మనం ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అయినా సరే ఒక మనిషికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. సో ఎవరు కూడా అన్యదా భావించకండి. ఆ పరమేశ్వరుడి యొక్క కృప, బాబా యొక్క కృప మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. బాబాకు కృతజ్ఞతతో పూజనైతే ప్రారంభించానండి. 5 రోజులు 5 దీపాలతో పూజ గురువారం నుండి మొదలు పెట్టాలి కదా, ఆ పూజనైతే ప్రారంభించాను. ఏంటి 5 రోజులు 5 దీపాలతో పూజ అని అనుకుంటున్నారా? ఇదివరకు ఈ పూజ కోసం క్లియర్ వీడియో అయితే మన ఛానల్లో పోస్ట్ చేశాను. దాదాపు 150,000 మంది చూసారండి. ఇంకా ఎవరైనా చూడకపోతే కనుక ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు ఒక్కసారి చూడొచ్చు. ఆ వీడియో చూసిన తర్వాత చాలామంది ఆ పూజ చేసుకొని అక్క నిజంగానే మీరు అన్నట్లు ధర్మబద్ధమైన కోరికలు చాలా వరకు తీరాయి, అలానే మా ఇంట్లో కూడా చాలా మంచి జరిగింది అక్క అని ఎంతోమంది చాలా మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారండి. అయితే నేను కూడా దాదాపు 1 సంవత్సరం క్రితం చేసుకున్నాను, కానీ ఆ తర్వాత ఎప్పుడూ చేసుకోలేదు. అయితే రీసెంట్గా నేను 9 గురువారాల పూజ చేసుకున్నాను కదా, నేను మీకు చెప్పాను 9 గురువారాల పూజ చేసుకున్నప్పుడే నేను ఏ కోరిక కోరుకోవట్లేదు. బాబాకి అన్నీ తెలుసు మనకి ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదు అనేసి.
నేను అలా బాబా మీద భారం వేసి 9 గురువారాల పూజ చేసుకుంటున్నానని చెప్పాను కదా. ఎప్పుడు కూడా బాబా పూజ పూర్తవ్వినప్పటికీ ఏదో ఒక మంచి విషయం అయితే నాకు తెలియజేస్తారండి బాబా. అలానే 9 గురువారాల పూజ పూర్తవగానే ఒక మంచి విషయం అయితే తెలిసింది. నాకు అది చాలా ఎక్కువ అనమాట. అది పెద్ద కోరిక కాదు, అలానే పెద్ద విషయం కాదు, కానీ నా వరకు నాకు అది చాలా పెద్ద విషయమే. అందుకు బాబాకి కృతజ్ఞతతో నేను ఏం చేసుకోవాలి అని అనుకున్నాను. బాబాకి మరింత దగ్గర అవ్వడానికి 5 రోజులు 5 దీపాల పూజనైతే మొదలు పెడదామని మనసులో అనుకున్నాను అనమాట. అనుకున్నది తడవుగా అప్పటికప్పుడు మార్కెట్కి వెళ్ళి 5 మట్టి ప్రమిదలను తెచ్చుకున్నాను. అలానే పువ్వులుంటే పువ్వులను తెచ్చుకున్నాను. అలానే మన ఫాలోవర్ ఒకరు దుర్గా గారు ముందు రోజే నాకు బుధవారం రోజు కలిసి మల్లెపూలను కూడా ఇచ్చారనమాట. సో ఆ మల్లెపూలను కూడా బాబా దగ్గర పెట్టుకుందాం అనేసి అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను. సిద్ధం చేసుకొని బాబాకి ఉదయాన్నే అభిషేకం అన్నీ కూడా చేసుకొని ఇలా పూజనైతే సింపుల్గా చేసుకున్నానండి. బట్ చాలా చాలా తృప్తిగా అనిపించింది. ఈ 5 రోజుల పూజ అనేది 5 రోజులు డైలీ చేయాలి. అంటే గురువారం నుండి సోమవారం వరకు అనమాట. ఎవ్రీడే నాన్ వెజ్ తినకుండా ఒంటిపూట భోజనం చేసి ఉదయం కానీ సాయంత్రం కానీ పూజ చేస్తూ 5 దీపాలతో హారతి కానీ లేదా 5 దీపాలు బాబా దగ్గర వెలిగించడం కానీ చేసి చక్కగా మన దగ్గర ఏ నైవేద్యం అవైలబుల్గా ఉంటే ఆ నైవేద్యాన్ని బాబాకి సమర్పించి సాయిబాబా చాలీసా కానీ లేదా సాయిబాబా అష్టోత్తరం కానీ చదువుకుంటూ పూజనైతే చేసుకోవాలి. చాలా మంచి ఫలితం వస్తుందండి. నిజంగా నమ్మకంతో చేసుకుంటే కనుక ఈ 5 రోజులు 5 దీపాలతో పూజ అనేది చాలా నమ్మకం నాకైతే మాత్రం. అండ్ చాలా తృప్తిగా అనిపిస్తుంది. ఇంట్లో కూడా ఒక తెలియని ప్రశాంతత అయితే నెలకొంటుందన్నమాట. నార్మల్గానే ఇంట్లో దీపం పెట్టుకుంటే ఒక తెలియని హ్యాపీనెస్ ఉంటుంది. అలాంటిది మనము మన ఇష్ట దైవానికి పూజ చేసుకుంటే ఇంట్లో ఇంకెంత మంచిగా అనిపిస్తుంది. అలా నాకు కూడా ఈ బాబా దీపాన్ని అలానే ఈ 5 దీపాలను కూడా వెలిగించి పూజనైతే చేసుకున్నాను. అలానే చాలామంది ఈ బాబా దీపాన్ని కోసం కూడా అడుగుతున్నారండి. ఇంకాను సాయిబాబా దీపం కూడా నేను సాయి లోకబాల ట్రస్ట్ వాళ్ళ దగ్గరే తీసుకున్నాను. చాలా చాలా మంచి దీపం. నిజంగా వాళ్ళ చేతులతో ఏమని పంపించారో తెలియదు, కానీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా నేను ఏ రోజు ఆ దీపాన్ని వెలిగించినా కూడా ఇంట్లోని ఏదో ఒక మంచి మాకు జరుగుతుంది. పెద్ద పెద్దవి ఏవి అవ్వకపోయినా కూడా చిన్న చిన్న వాటిల్లో నేను సంతోషాన్ని వెతుక్కుంటాను. అలా చిన్న చిన్నవి జరిగితేనే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. మాకు నిజంగా వాళ్ళు హోల్సేల్గా ఇస్తానన్నా కూడా వాళ్ళ చేతుల మీదుగా తీసుకోవడమే నాకు ఎందుకో హ్యాపీగా అనిపిస్తుంది. ఈ రోజుకి కూడా ఎవరైనా అడిగినా కూడా నేను వాళ్ళ నెంబర్ డైరెక్ట్గా ఇస్తానన్నమాట. లేదు వాళ్ళ దగ్గరే ఉంటుంది తీసుకోండి అని చెప్పి. మీలో కూడా ఇంకెవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. నేను ఇది ప్రమోషనల్గా చెప్పట్లేదు. అందరికీ మంచి జరగాలని ఒకే ఒక కారణంతో చెప్తున్నాను అనమాట. దీపం కూడా చక్కగా వెలుగుతుంది. అలానే బ్రాస్ కూడా క్వాలిటీ సూపర్ ఉంటుందండి. టూ గుడ్ ఉంటుందన్నమాట. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. అండ్ ఇలాగా నేను బాబాకి మల్లె పువ్వులతోని అష్టోత్తరం చదువుకుంటూ చక్కగా పూజనైతే చేసుకున్నాను. అలానే సాయిబాబా చాలీసా కూడా చదువుకున్నాను. సాయిబాబా చాలీసా కూడా చదువుకోవడం నాకు చాలా ఇష్టం. చాలా హ్యాపీగా ఉంటుంది. లోపల తెలియని ఒక సంతోషం ఉంటుందన్నమాట. చదువుకున్నాను. అలానే బాబాకి పండ్లు నైవేద్యంగా పెట్టాను. సీజనల్ ఫ్రూట్ ఏది వచ్చినా పెడతానండి. మామిడి కాయలు ప్రజెంట్ ఉన్నాయి కాబట్టి అది కూడా బాబాకు పెట్టాను. అలానే మంచినీళ్ళు పెట్టాను. ధూపాన్ని కూడా నేను సాయిలోక బాల ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ఈ అగరవత్తులతోనే నేను ధూపాన్ని అయితే ఇచ్చుకున్నాను అనమాట. అలా ధూపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించి బాబాకి హారతిని కూడా ఇచ్చుకున్నాను. అండ్ చాలామంది కర్పూరంతో ఆరతిస్తారా అక్క, మీరు ఇలా వత్తి వేసి ఆరతిస్తారని అడుగుతున్నారు. నేను కర్పూరంతోని ఆరతిస్తాను, అలానే వత్తితో కూడా ఆరతిస్తానండి. అది నాకు ఎలా అనిపిస్తే ఆ రోజుకి అలా చేస్తాను. బాబాకి కనెక్ట్ అవ్వడానికి నేను ఏమేం చేయాలో అన్నీ కూడా చేసుకుంటాను అనమాట. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, బాబాని ఎప్పుడూ కూడా నేను ఒక దేవుడుగా నేను ఏ రోజు కూడా అనుకోను. బాబా నాకు ఒక తండ్రి, బాబా నాకు ఒక గురువు, నాకు ఒక మంచి మార్గాన్ని చూపించే తండ్రి అనమాట. గురువుని మనం ఎంత గౌరవిస్తామో బాబాని కూడా నేను ఒక గురువుగానే భావించి
నా లైఫ్ని ఒక మంచి మార్గంలోకి తీసుకెళ్ళడానికి బాబా నాకు చాలా హెల్ప్ చేశారు. మీరు నమ్మరు, మా వారు 108 ప్రదక్షిణలు 108 డేస్ చేశారండి ఒక పూజ. నేను దానికోసం ఖచ్చితంగా ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. అప్పటి వరకు కూడా ఒక్క మంచి జాబ్ కూడా సెట్ అవ్వని ఆయనకి 108th డే ఏ రోజైతే కంప్లీట్ అయిందో ఆ నెక్స్ట్ డే మంచి కంపెనీలో ఇంటర్వ్యూకి పిలవడం, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడం, అలానే ఆయన జాబ్ కంటిన్యూగా అందులోనే ఉండడం అండ్ మంచిగా ఎవ్రీ ఇయర్ కూడా ఇంక్రిమెంట్ రావడం అన్నీ కూడా చాలా మంచిగా జరిగాయి అన్నమాట. అందుకు నాకు బాబా అంటే చాలా ఇష్టం. మా లైఫ్ని ఒక మంచి మార్గంలోకి తీసుకెళ్ళారంటే సాయిబాబానండి. అందుకే నాకు సాయిబాబా అంటే చాలా ఇష్టం. ఎవరు ఎంతమంది ఎన్నన్నా కూడా నేను బాబా పూజ చేయడం అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆపను, మానుకోను కూడా. అది ఎవరిష్టం వాళ్ళది. ఎవరో వచ్చి ఇప్పుడు ఇంకొక దేవుడు కాదు అంటే దేవుడు కాకుండా పోరు, అది మన ఇష్టం అంతే. తల్లిదండ్రులను మనం ఎలా అయితే దేవుడుగా భావిస్తామో, నా తల్లిదండ్రులు అందరికీ దేవుడు అవ్వరు కదా, అలానే బాబా కూడా నాకు ఒక తల్లి, తండ్రి, గురువు, దైవం. సో ఎవరిష్టం వాళ్ళదండి. అలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళైతే కొలుచుకోవచ్చు. సో అదర్వైజ్ ఎవ్వరూ కూడా ప్లీజ్ వేరేలా అనుకోవద్దు. అండ్ నేను చెప్పాను కదా, దుర్గా గారని మన సబ్స్క్రైబర్ అనే కంటే కూడా సిస్టర్ అనాలేమో అని అనిపిస్తుంది తనతో మాట్లాడిన తర్వాత. ముందు రోజు బుధవారం అయితే మేమిద్దరం కూడా కలుసుకున్నామండి. సో ఆ సిస్టర్ అయితే లలితాదేవి పూజ చేసుకొని మీకు నేను తాంబూలం ఇస్తానండి అని అంటే, సరే దుర్గా గారు ఖచ్చితంగా కలుద్దాము అని అన్నాను. ఎప్పటి నుండో అనుకుంటున్నాం, బట్ ఇద్దరం కూడా కలవడం కుదరలేదు. ఫైనల్గా బుధవారం రోజు మాకు నచ్చిన బాబా టెంపుల్లో అయితే కలిసామండి. చక్కగా నాకు ఆ సిస్టర్ అయితే అక్కడే తాంబూలం ఇచ్చారు. సో తాంబూలంలోని ఇవన్నీ కూడా పెట్టి ప్రేమగా ఇచ్చారండి. నాకు ఎన్ని ఇచ్చారో లేదని కాదు, కానీ తాంబూలం అనేది చాలా చాలా వాల్యుబుల్ అనమాట. నాకు తాంబూలం అనే మాటను ఎప్పుడు కూడా నేను రిజెక్ట్ చేయలేను అసలు. ఇంకా దాని మీద మిగిలినవన్నీ కూడా తను ప్రేమతోని ఇవన్నీ కూడా ఇచ్చారు. బాబాకి పూజ చేసేయడానికి పువ్వులు ఇచ్చారు, అండ్ అలాగే పసుపు, కుంకుమ, గాజులు, తాంబూలం, పళ్ళు, అండ్ అలాగే ఈ బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ కూడా ఇచ్చారండి. అండ్ ఈ బ్లాక్ బీడ్స్ శంకు చక్ర నామం ఉన్న బ్లాక్ బీడ్స్ అనమాట. ఇంతకుముందు నా దగ్గర ఉన్నది శంకు చక్రమే ఉంది, నామం లేదు. బట్ ఇందులో నామంతో ఉన్నదైతే వచ్చింది. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. చాలా చాలా బాగా నచ్చింది కూడా నల్లపూసలు. నాకు నల్లపూసలు ఇష్టము అని సిస్టర్కి కూడా తెలుసు, ఎందుకంటే రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో అవుతారు కాబట్టి. సో అందుకే తీసుకొచ్చినట్లున్నారు. అండ్ అలాగే తను వర్క్ చేయించిన బ్లౌజ్ పీస్ కూడా తీసుకొచ్చారు. అండ్ అలాగే బ్యూటిఫుల్ కలర్ అండి, నాకు ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా ఇష్టం, రెడ్ అండ్ ఎల్లో. సో ఆ శారీ కూడా తీసుకొచ్చారు. అండ్ ఎంత కంఫర్ట్గా ఉందో అంటే ఖచ్చితంగా అది నేను కట్టుకొని నేను వీడియోస్లో కనిపిస్తాను. అండ్ అలాగే స్వీట్ కూడా తీసుకొచ్చారు. అండ్ నా ఒక్కదానికే కాదండి, మా ఫ్రెండ్కి కూడా తనైతే తాంబూలం పట్టుకొచ్చి ఇచ్చారు. అసలు మా ఫ్రెండ్ అయితే మాటల్లో చెప్పలేకపోయింది, తన కళ్ళల్లో నీళ్ళు ఒక్కటే తక్కువ అనమాట. అసలు నీకంటే సరే నువ్వు తెలుసు, నేను ఎవరో కూడా తెలీదు, అయినా నాకు కూడా తాంబూలం ఇచ్చారా అని చెప్పి తను కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. యాక్చువల్గా తను కూడా రావాల్సిందే, బట్ తనకి ఆ టైంలో వేరే వర్క్ ఉండడం వల్ల సో తనైతే రాలేకపోయింది. కానీ తనకి కూడా మీ ఫ్రెండ్కి కూడా తాంబూలం ఇవ్వండి అని చెప్పేసి సిస్టర్ అయితే ఇచ్చారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ దుర్గా గారు. థ్యాంక్ యూ అనే మాట చాలా చిన్నది అనే విషయం నాకు తెలుసు, బట్ నేను అసలు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నాకు తెలియట్లేదు. నాకు నిజంగా తాంబూలం మీ చేత్తో తీసుకోవడం కూడా నాకు చాలా చాలా హ్యాపీగా అండ్ చాలా బ్లెస్డ్గా అనిపించింది. స్వయంగా అమ్మవారే వచ్చి నాకు ఇచ్చారు అనిపించింది. అండ్ అంతేకాకుండా ఒక 2 days నుండి కొంచెం నేను చాలా మనసులో బాధగా, ఎందుకో నాకు డల్గా అనిపిస్తున్న టైంలో టెంపుల్లో మీ ముందు అలా కూర్చొని మాట్లాడడం కూడా నాకు అసలు చెప్పలేని ఆనందాన్ని ఇచ్చింది. ఆ టైంలో ఏంటో నాకు బాబాయే స్వయంగా నా ముందు కూర్చొని మాట్లాడుతున్నారా అని అనిపించింది. మేబీ ఇది వినే వాళ్ళకి చూసే వాళ్ళకి కొంచెం ఏంటి ఇలా అంటున్నారని అనుకోవచ్చు, కానీ ఇవన్నీ కూడా నా మనసులో మాటలండి. నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను. అండ్ ఆ సిస్టర్ది కూడా ప్యూర్ సోల్లా అనిపించింది నాకైతే మాత్రం. చాలా చాలా హ్యాపీ అనిపించింది. అండ్
అమ్మవారి దయ వల్ల, బాబా దయ వల్ల మా బాండింగ్ ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా మంచిగా మేము ఎప్పటికీ కలిసి ఉండాలని మాత్రం కోరుకున్నాను అంతే. ఎందుకో తెలీదు, నేను చాలా తక్కువ మందితో కనెక్ట్ అవుతూ ఉంటాను. సో ఆ కనెక్ట్ అయ్యే పర్సన్లో దుర్గా గారు కూడా, అంటే నేను బయట చాలామందిని కలుస్తుంటాను కానీ సబ్స్క్రైబర్ ఎలా ఇలా అని చెప్పి, కానీ అందరితో నేను కనెక్ట్ అవ్వలేను అస్సలు. బట్ ఈ సిస్టర్తో మాత్రం చాలా ఎక్కువ కనెక్ట్ అయిపోయాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా గారు. ఇంకెంతకు మించి నేను ఇంకేం చెప్పలేకపోతున్నాను కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడూ నాకు ఇలానే ఉండాలని భగవంతుడిని కోరుకున్నాను. నిజంగా కూడా ఇలాంటి ప్రేమ దొరకడం, ఇలాంటి అభిమానం దొరకడం కూడా పూర్వజన్మ సుకృతం అండి. నిజంగా నాకు తెలుసు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ దెన్ ఆ తర్వాత మేము కొంచెం షాపింగ్ కూడా వెళ్ళామండి, మా ఫ్రెండ్ ఇంకా నేను. సో బుధవారం రోజే సాయంత్రం వెళ్ళామన్నమాట. ఎండకి ఎక్కడికి బయటకు వెళ్ళలేక సో సాయంత్రం 5:30 గంటలకు వెళ్ళాము. సో సేవ చీర అయితే ఒకటి కావాల్సి వచ్చిందనమాట, ఇంకొకటి కూడా కావాలి అని చెప్పేసి సేవకి సంబంధించిన ఒక శారీ అయితే తీసుకున్నాను. అండ్ అక్కడే మాకు పూర్ణ మార్కెట్లో అక్కడే టైలర్స్ ఉంటారండి, వెంటనే ఫాల్ కుట్టడానికి అన్నిటికీ కూడా. సో అక్కడే ఫాల్ అన్నీ కూడా కుట్టించామన్నమాట. అండ్ అలాగే ఒక పౌచ్, అంటే స్లింగ్ బ్యాగ్ లాగా అనమాట, లైక్ నా మొబైల్ అండ్ కొంచెం డబ్బులు పెట్టుకోవడానికి ఒక చిన్న పర్స్ లాంటిది కావాలి. అది కూడా ఇలా మెడలో వేసేసుకున్నట్టు, అంటే సైడ్కి ఇలా వేసేసుకున్నట్టు కావాలి అని చెప్పి అది కూడా తీసుకున్నాను. 100 రూపాయలు. అంటే మాకు సేవకి వెళ్ళేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి ఆ బ్యాగ్ తీసుకున్నాను అనమాట. అండ్ అలాగే ఒక పర్ఫ్యూమ్ తీసుకున్నాను. అక్కడ ఏదో చైనా బజార్ అని ఏదో పెట్టారనమాట. అక్కడ ఆ పర్ఫ్యూమ్ చాలా బాగా నచ్చింది. 150 రూపీస్ ఎంతో, చాలా మంచి ఫ్రేగ్రెన్స్ ఉందన్నమాట. సో అదొకటి తీసుకున్నాను. అండ్ 2 బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాను. సేవ చీరకే 2 బ్లౌజ్ పీసెస్ కొంచెం బాగా కుట్టించుకుందామని అది కూడా తీసుకున్నాను అనమాట. అండ్ అలాగే ఈ దువ్వెన అండ్ కోమ్ కూడా తీసుకున్నానండి. ఏదో అలా తీసుకోవాలనిపించింది, అది కూడా తీసుకున్నాను. అంటే అమ్మవారి పూజ అప్పుడు మనం అమ్మవారికి అద్దం చూపిస్తాం కదా, సో అలా బాగుంటుంది అన్నట్టు అదొకటి తీసుకున్నాను. అండ్ కంఫర్ట్ ప్యాకెట్స్ కూడా తీసుకున్నానండి. నార్మల్గా కంఫర్ట్ డబ్బా తీసుకుంటే ఏమవుతుందంటే ఒక్కోసారి పిల్లలు కొంచెం ఎక్కువ వేసేస్తున్నారు, అంటే వాళ్ళకి తెలియదు కదా. నేను చెప్పాను కదా, వాళ్ళు అన్ని పనులన్నీ చేస్తారు. సో యూనిఫామ్స్ కూడా వాళ్ళు తుక్కుంటూ ఉంటారు నేను ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు. సో వాళ్ళు ఎక్కువ వేసేసుకుంటున్నారు పాపం, అంచనా తెలియక. అందుకని వాళ్ళ కోసం ఈ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. అండ్ అవన్నీ కూడా 130 రూపీస్ అయితే పడ్డాయి అన్నమాట. అండ్ తర్వాత సేవ చీర కూడా ఇంతకుముందు మేము 250 రూపీస్కి తీసుకున్నాం, కానీ ఈసారి అయితే 200 రూపీస్కే తీసుకున్నాము. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ తర్వాత బాబా పూజ చేసుకుందామని చెప్పేసి ఈ 5 మట్టి ప్రమిదలను కూడా తీసుకున్నాను. 5 రోజులు 5 దీపాలతో పూజ మట్టి ప్రమిదలతో చేసుకుంటే మంచిదండి, అందుకని మట్టి ప్రమిదలు కూడా తీసుకున్నాను. నేను ఇంతవరకు చాలాసార్లు షాప్ కోసం చెప్పాను కదా, జగదంబ దగ్గర నాని గారి దగ్గర తీసుకుంటాను అని చెప్పేసి. సో నాని గారి దగ్గర తీసుకున్నాను అనమాట ఈ దీపాలు. అండ్ అలాగే ఈ కాఫీ కప్స్ కూడా తీసుకున్నాను. టీ కప్స్ ఆర్ కాఫీ కప్స్ ఏవైనా అనొచ్చు. మట్టివి ఎంత క్యూట్గా అనిపించాయో, నిజంగా చాలా బాగున్నాయి. అదొక సరదా, టీ తాగితే బాగుంటుందిలే అన్నట్లు ఇవి కూడా తీసుకున్నాను. కానీ నా చేతిలో ఎన్ని రోజులు వస్తాయో తెలియదు కానీ బట్ క్యూట్గా అనిపించింది. సో అందుకే ఇవి కూడా తీసుకున్నాను. ఇది ఒకటి 40 రూపీస్ పడింది అనమాట. బట్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. నిజంగా అవి తయారు చేయడానికైనా ఇవ్వాలి అని అనిపించింది డబ్బులు. సో అవి కూడా తీసుకున్నాను అనమాట. సో 6 దీపాలు 10 రూపాయలు పడ్డాయి. అండ్ ఇది కూడా ఒక్కొక్కటి 40 రూపాయలు పడింది అనమాట. అండ్ షాంపూ ప్యాకెట్స్ తడిగుడ్డు పెట్టడానికి అండ్ అప్పుడప్పుడు ఏవైనా మంచి బట్టలు ఉతుక్కోవడానికి ఆ ప్యాకెట్స్ కూడా తీసుకున్నాను. సో ఈ కాఫీ కప్స్ తీసుకున్నాను, అవే మీ అందరికీ చూపిస్తున్నాను. సో ఈ చిన్న వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సాయిలోక బాల ట్రస్ట్ వాళ్ళకి మీరు డొనేట్ చేయాలి అనుకుంటే నేను నెంబర్ ఇచ్చాను కదా, డొనేట్ చేయండి. నిజంగా ఆ పరమేశ్వరుడి యొక్క దయ మన ఫ్యామిలీ మీద ఎప్పుడూ ఉంటుంది. సర్వే జన సుఖనో భవంతు.